హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే ఒక సీరియస్ కన్సర్న్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నాకు రిపీటెడ్గా కాల్స్ వచ్చాయండి. 5 మెంబర్స్ దాకా కాల్ చేశారు. నిన్న కాల్ చేశారు, ఈరోజు కాల్ చేశారు. ఒక 2 లేడీసు 3 బాయ్స్ కాల్ చేశారండి. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ మాకు మంత్కి ఏంటంటే రూమ్ రెంట్కి 6,000 దాకా అయిపోతున్నాయి, నెక్స్ట్ లైబ్రరీకి 2,000 దాకా అయిపోతున్నాయి, నెక్స్ట్ అటు ఇట్లు కలిపి 10,000 వేస్తున్నారు మంత్కి పేరెంట్స్. ఇక ఎన్ని మంత్స్ ఇలా మేము ఆగాలి? ప్రిలిమ్స్ అయిపోయాయి అన్నారు, ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ అని చెప్పారు. మేము ఇక ఎన్ని మంత్స్ ఇలాగే వెయిట్ చేయాలి? అసలు ఏంటి సార్ మా జీవితం అని అడిగారు. నేను వాళ్ళకి చెప్పాను, వెయిట్ చేయండి బ్రో, డేట్స్ వస్తాయి. వెయిట్ చేయండి మేడం, డేట్స్ వస్తాయి. ఈ 1 మంత్లో డేట్స్ వస్తాయి. మీరు ఏంటంటే మీకు మరీ ఇబ్బందిగా ఉందని అడిగితే, అవును సార్ ఇంటికి వచ్చేయమంటున్నారు పేరెంట్స్. కొంతమంది మా పేరెంట్స్ కూడా చెప్తున్నారంట, అసలు ఈ ఎగ్జామ్స్ జరగవు, ఇప్పుడు అలా జరగవు, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడుకో జరుగుతాయి, ఇలా ఏవో చెప్పేస్తున్నారు సార్. ఊర్లో పేరెంట్స్ ఏమో నమ్మేస్తున్నారు, ఎందుకంటే పోస్ట్పోన్మెంట్ అయిపోతూ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు, మీరు కొంచెం మాకు మోటివేషన్ ఇస్తారని అడిగారనమాట. నేను చెప్పాను, బ్రో మరీ కష్టమైతే పర్లేదు, ఇంటికి వెళ్ళిపోండి, డేట్స్ వచ్చాక రండి. ఒక 1 మంత్ లేకపోతే మ్యాక్సిమం 2 మంత్స్లో డేట్స్ వస్తాయి. మీరు డేట్స్ వచ్చాకే రండి. ఈ 2 మంత్స్ ఎందుకు మీరు వేస్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళి ప్రిపేర్ అవ్వండి. డేట్స్ వచ్చాక ఎట్లా కాదన్నా ఒక 2 మంత్స్ ఉంటుంది కాబట్టి మీకు మరీ ఇబ్బంది అయితే వెళ్ళిపోండి అని చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఏమంటున్నారంటే, సార్ మేము కష్టపడ్డాం కదా, ఫలితం అనేది ఉంటుంది, అసలు ఎగ్జామ్ అనేది జరుగుతుందా అని అడుగుతున్నారు. జరుగుతాయండి, ఎగ్జామ్స్ జరుగుతాయి, ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి, కానీ లేట్ చేస్తున్నారు. కొంతమంది గ్రూప్ 1 మెయిన్స్ గురించి క్లియర్ చేస్తున్న కూడా అడిగారు. వాళ్ళు అడిగింది సార్ ఇప్పుడు మళ్ళీ 1:100 అంటున్నారు, ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఈ ప్రాసెస్ అంటున్నారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు 1:100 ఏంటి? మళ్ళీ మొన్నే మనం ఇవన్నీ ఫిలప్ చేసాం కదా, మొన్న ఆప్షన్స్ కూడా ఫిలప్ చేసాం కదా, ఏమేం కావు, ఫస్ట్ ఏంది, సెకండ్ ఏంది, ప్రిఫరెన్స్లు అన్నీ అని చెప్పి మళ్ళీ 1:100 అంట. అసలు గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించాలి ఈ విషయం మీద. 1:100 ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు. 1:50 ఆల్రెడీ జరిగిపోయింది. అది ఎగ్జామ్ డేట్ వచ్చి పోస్ట్ పోన్ చేశారు కాబట్టి మళ్ళీ 1:100 పెడితే మళ్ళీ తలకాయ నొప్పి. వాళ్ళు ఏమంటారు, మేము ఇంకా ప్రిపేర్ కాలేదు, మళ్ళీ మాకు కొంచెం టైం కావాలి. ఇట్లాగే స్టేట్ ఎగ్జామ్స్ సగం ఎట్ అయిపోవడానికి కారణం అనమాట. గవర్నమెంట్ కూడా త్వరగా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏపీఎస్సీ చైర్మన్ని త్వరగా అపాయింట్ చేసేయాలి, 15 డేస్లో కానీ మ్యాక్సిమం 20 డేస్లో కానీ, లేదంటే ఈ మంత్ లోపు అయితే కన్ఫర్మ్ అపాయింట్ చేసేయాలి. వాళ్ళు ఇంత వెయిట్ అయితే చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు వచ్చాక డేట్స్ వస్తాయి కాబట్టి త్వరగా అపాయింట్ చేస్తే మనకి హ్యాపీగా ఉంటుంది. అలాగా వాళ్ళు చెప్పిన బాధకి నాకు చాలా బాధేసింది. నాకు కూడా కొంతమంది ఏమో సార్ మేము అప్పులు తెచ్చి మరీ చదువుకుంటున్నాము, ఎలా చేయాలి, అసలు ఎగ్జామ్స్ కానీ ఎగ్జామ్స్ జరిగితే ఒకవేళ ఫెయిల్ అయినా కానీ మాకు అంత ఎట్టు చేసుకొని వేరే ప్రైవేట్ జాబ్ ఎట్టుడన్నా వెళ్తాం, లేదంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంటే ఏదన్నా ప్రిపేర్ అవుతాం. ప్రజెంట్ అసలు ఈ మెయిన్స్ అనేది ప్రిలిమ్స్ పాస్ అయ్యి ఒక ధైర్యం వచ్చిన తర్వాత ఇప్పుడు మెయిన్స్ కానీ ఎట్లయితే మా పరిస్థితి ఏంటి సార్ అని అడుగుతున్నారనమాట. దానికి నేను ఏం చెప్పగలను చెప్పండి సమాధానం? నేను ఏం చెప్పగలను? నేను చెప్పిందల్లా ఒకటే, ధైర్యంగా ఉండండి, మీరు మీ కష్టాన్ని నమ్ముకోండి. ఇంకా మహా అయితే ఒక 3-4 మంత్స్ అవుతుందేమో, పర్లేదు. ఒక్కసారి మెయిన్స్ కానీ మీరు క్లియర్ రాసేసారు ఎగ్జామ్ అంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీరు ఇంటికి వెళ్ళిపోయి మనీ మీకు సేవ్ అవుతాయి, పేరెంట్స్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. కొంతమంది 30 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, 35 ఉన్న వాళ్ళు ఉన్నారు, 25 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. ప్రెషర్ ఉంటుంది, తప్పకుండా ప్రెషర్ ఉంటుంది. కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే ప్రెషర్ అన్నమాట. ఈ ప్రెషర్ని హ్యాండిల్ చేయాలి మనం, ఇంకా తప్పదు, ఇంక మన చేతుల్లో ఏమీ లేదు కాబట్టి. అలాగా నేను వాళ్ళకి ధైర్యం చెప్పాను. వాళ్ళు కూడా థ్యాంక్స్ సార్, మీరే మా ఇన్స్పిరేషన్ కూడా కొంతమంది అన్నారు. నాకు చాలా అర్థమైందనమాట. మోటివేషన్ కోల్పోతున్నారండి, అసలు కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు. అదేంటంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది టఫ్గా, లేదంటే ఎగ్జామ్ మనం క్లియర్ చేయలేమో అని కాదు. మోటివేషన్ కాన్ఫిడెన్స్ ఎక్కడ కోల్పోతున్నారంటే, అసలు ఎగ్జామ్ ఎప్పుడు జరుగుద్ది, ఒక డేట్సే లేవు, ఒక ప్లానింగే లేదు అనే ఒక ఆ కాన్ఫిడెన్స్ అక్కడ లేకపోవడం వల్ల కోల్పోతున్నారు అనమాట. ప్రతి ఒక్కరు యాస్పిరెంట్స్ ఆలోచించాలి. ఇక ఈ పోస్ట్పోన్మెంట్స్ వీటికి సమాధానం కాదు. పోస్ట్పోన్మెంట్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది. అది ఎవరికి అర్థం కావట్లే. ఇప్పుడు మాకు ఎలక్షన్ డ్యూటీస్ ఉన్నాయి, అందువల్ల పోస్ట్పోన్ చేయండి అంటారు. అసలు జాబ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే, అసలు నాకు అర్థం కాని క్వశ్చన్, జాబ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంది? మీరు ఎలక్షన్ డ్యూటీలు చేసుకుంటూ మీరు జాబ్ చేసుకుంటూ మీకేం పోస్ట్పోన్మెంట్లు కావాలా మంచి పొజిషన్ రావడానికి? జాబ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే మళ్ళీ మీరు ఇట్లా చేస్తుంటారు. అసలు గవర్నమెంట్ కూడా ఇల్లాజికల్గా పోస్ట్పోన్ చేస్తుంది. గ్రూప్ 1 చూస్తే ఎవరో స్టూడెంట్స్ రిప్రజెంటేషన్ ఇచ్చారంటే అందుకనంట, రీజన్ లేదు, ఏం లేదు. ఆలోచించాలి.
ప్రతి ఒక్కరు ఏంటంటే మీకు ఏమనిపిస్తుంది ఈ పోస్ట్పోన్మెంట్ గురించి, మీరు పడే బాధలు కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.